బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైపోల్ కూడా షెడ్యూల్ రిలీజ్ అయింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఇంకాస్త దూకుడు పెంచాయి. గెలిపే లక్ష్యంగా వ్యూహాలను పదును పెట్టాయి. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఈ బైపోల్ను ఒక బల ప్రదర్శనగా భావిస్తున్నాయి పార్టీలు. అందుకే ఇక్కడ గెలిచి బల్దియాకు మార్గం సుగమం చేసుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటికే కారు పార్టీ అభ్యర్థిని ప్రకటించగా కాంగ్రెస్, బీజేపీలు ఆ వేటలో ఉన్నాయి. మరి ఇందులో ఎవరి స్ట్రాటజీలు ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మోగిన నగారా. బీహార్తో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి బైపోల్. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్. ఈ నెల 13న జూబ్లీహిల్స్ బైపోల్కు నోటిఫికేషన్ రిలీజ్. గెలుపే లక్ష్యంగా పార్టీలు ఇంకాస్త దూకుడు, వ్యూహాలకు పదును. అభ్యర్థుల వేటలో కాంగ్రెస్, కమలం రేపో మాపో ప్రకటన. తెలంగాణలో ఓవైపు స్థానిక ఎన్నికల సందడి, మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్ వేడి. దీంతో రాష్ట్ర రాజకీయం హీటెక్కింది. లోకల్ వారే కాదు, ఇటు జూబ్లీహిల్స్ పోల్ని కూడా ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గ్రేటర్పై పట్టు నిలుపుకోవాలన్న సంకల్పంతో ఎవరికి వారు ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఉప ఎన్నికకు తాజాగా షెడ్యూల్ కూడా రిలీజ్ కావడంతో జూబ్లీ జగడం పీక్ స్టేజ్కి చేరుకోనుంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. అంటే ఇంకో నెల రోజుల టైం మాత్రమే ఉంది. దీంతో రాబోయే నెల రోజులు అన్ని పార్టీలకు కీలకంగా మారనున్నాయి. ఈ నెల 13న నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దీన్ని బట్టి మరో వారం రోజుల్లో అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. ఇప్పటికే ఆయా పార్టీల లీడర్లు, ఇన్ఛార్జీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు క్షేత్రస్థాయిలో జోరుగా పర్యటిస్తుండగా ఇకపై ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. లీడర్ల మాటల తూటాలు, వాగ్దానాలు, విమర్శలు, ప్రతివిమర్శలు, మైకుల సౌండ్తో జూబ్లీహిల్స్ మూతెక్కుతోంది. అన్ని పార్టీల ముఖ్య నేతలు సైతం ప్రచార రంగంలోకి దిగనున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. దివంగత నేత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో బైపోల్ అనివార్యంగా మారింది. అయితే తమ సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడుచుకోవద్దనే లక్ష్యంతో ఉంది బీఆర్ఎస్. ఈ క్రమంలో అన్ని పార్టీల కంటే ఓ అడుగు ముందే ఉండి ఆల్రెడీ అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఆల్రెడీ డివిజన్లకు ఇన్ఛార్జీలను కూడా నియమించింది. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి గోపీనాథ్ చేసిన సేవలతో పాటు ఆయన సామాజిక వర్గం, అలాగే సింపతి కలిసొస్తుందనే ఉద్దేశంతో ఆయన సతీమణి మాగంటి సునీతకు సీటిచ్చింది అధిష్టానం. గత 10 ఏళ్ల కారు పార్టీ పాలనలో జూబ్లీహిల్స్లో జరిగిన అభివృద్ధిని ఓవైపు, కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను మరోవైపు ప్రజల్లోకి తీసుకువెళ్లి గెలుపు జెండా పాతాలని చూస్తోంది. ఇక్కడ గెలిచి తమకు గ్రేటర్లో ఏమాత్రం పట్టు సడలలేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. కాబట్టి జూబ్లీహిల్స్లో గెలిచి బల్దియాకు తోవ ఏర్పాటు చేసుకోవాలని చూస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్ని కాంగ్రెస్ సర్కార్ అత్యంత ప్రెస్టీజియస్ గా తీసుకుంది. అందుకే నెలన్నర రోజుల క్రితమే ఈ నియోజకవర్గానికి 3 మంత్రుల్ని ఇన్ఛార్జిగా, అలాగే డివిజన్ల వారీగా కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది. వీరంతా అప్పటి నుంచే జూబ్లీహిల్స్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ని ఏ విధంగా అయితే తమ ఖాతాలో వేసుకున్నామో జూబ్లీహిల్స్ పైన కాంగ్రెస్ జెండా పాతాలని, తద్వారా ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారనే సంకేతాన్ని పంపాలని చూస్తోంది. కంటోన్మెంట్, ఖైరతాబాద్ మినహా గ్రేటర్లో హస్తానికి పెద్దగా ఎమ్మెల్యేలు లేరు. దీంతో గ్రేటర్పై పట్టు సాధించాలన్నా, రాబోయే బల్దియా ఎన్నికల్లో పైచేయి సాధించాలన్నా ఇక్కడ తప్పనిసరిగా గెలవాలని చూస్తోంది. అయితే అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ ఇంకా తేల్చలేదు. ఆశావాహుల లిస్టు పెద్దగా ఉండటంతో సరైన అభ్యర్థి ఎంపికకు సర్వే ఆధారంగా వడబోత చేపట్టింది. 13న నోటిఫికేషన్ రానుంది కాబట్టి ఈ వారం రోజుల్లో అభ్యర్థి ఎవరనే స్పష్టత రానుంది. నవీన్ యాదవ్, అంజన్ కుమార్, మురళీగౌడ్, బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీసీలకే ఆ టికెట్ ఇవ్వాలని ఏఐసీసీని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. 2014లో జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవం ఉన్న నవీన్ యాదవ్ పేరు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరి వేళ్లలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. ప్రజాభవన్ గెస్ట్ హౌస్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఆదివారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం జరిగింది. ఉప ఎన్నికను కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక కమలం పార్టీ సైతం జూబ్లీహిల్స్పై గట్టి గురిపెట్టింది. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లకు షాక్ ఇచ్చేలా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్, మల్కాజిగిరి స్థానాల్లో గెలిచి గ్రేటర్పై పట్టు సాధించిన బీజేపీ ఇప్పుడు జూబ్లీహిల్స్ పైన జెండా ఎగురవేసి సత్తా చాటాలని చూస్తోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా 45 కార్పొరేటర్ సీట్లతో బలం పెంచుకున్న కమలం పార్టీ ఈసారి ఏకంగా బల్దియా గద్దెపై కూర్చోవాలని చూస్తోంది. అలా జరగాలంటే ముందు జూబ్లీ పోరులో జోరు చూపించి పట్టణ ఓటర్లకు దగ్గరవ్వాలని చూస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు దీన్నో బల ప్రదర్శనగా చూస్తోంది కమలం పార్టీ.
అయితే జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి, అలాగే దత్తాత్రేయ కూతురు ఇంకొంతమంది రేసులో ఉన్నారు. మరి కమలం అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందో చూడాలి. మొత్తానికి బైపోల్ షెడ్యూల్ రిలీజ్తో జూబ్లీహిల్స్ గడ్డ మరింతగా హీటెక్కింది. ప్రచారాలతో మోతెక్కనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి ముఖ్య లీడర్లు ప్రచార సమరంలోకి దిగనున్నారు.